బాగా హింసకు పోము ఆయన అనుకుంటున్నట్టు, లేకపోతే ఏదో మేము దహనాలు విధ్వంసాలు ఉంటాయని అనుకోవచ్చు. అస్సలు ఉండయి. ప్రజలు కూడా ఎవ్వరు భయోత్పాతానికి గురి కావాల్సిన అవసరం లేదు. మొత్తం వ్యవస్థను ఎట్లా స్తంభింపజేయాలో మాకు కూడా తెలుసు. దాన్ని ఎట్ట చేయాలో ఒకవేళ కేంద్రం నిరాకరించిన పక్షంలో కదా అప్పుడు కదా అదంతా వస్తుంది. అది టైం టు టైం రివ్యూ చేసుకుంటాం, అందరినీ కాన్ఫరెన్స్లో పెట్టుకుంటాం. 24th నాడు మాది వ్యూహకర్తల సమావేశం ఉంది. బహుశా 27 28 ఏదో ఒక డేటు కంప్లీట్ డే అంతా కూర్చోవాల్సి వస్తుంది. వ్యూహం ఏంటి, ఎట్ట పోవాలా, ఏం సంగతి, మనం ఎట్లా మన గమ్యం టచ్ చేయాలనే దానికి ఉంటుంది. కాబట్టి ఇది 69 మోడళ్ల వరిగడ్డి మంటలాగా మండి ఆరిపోయే ఉద్యమం కాబోదు. డెఫినెట్ గా గమ్యాన్ని ముద్దాడే వరకు ఈ ఉద్యమం విశ్రమించదు. ఎట్టి పరిస్థితులలో గమ్యాన్ని ముద్దాడే ఈ ఉద్యమం విశ్రమిస్తుంది తప్ప అప్పటిదాకా విశ్రమించదు. అన్కాంప్రమైజ్డ్ గా రిలెంట్లెస్ గా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దాని ఫార్మ్స్ ఏంటి, ఫార్మాట్స్ ఏంటి, ప్రజాస్వామిక శాంతియుత పందా ఏంది అనేది వ్యూహకర్తల మీటింగ్ లో డిసైడ్ అయితే దాన్ని బాజాప్తా మీడియా కూడా మేము చెప్తాం. పెళ్లి తర్వాత పెళ్లి చూపులు లాంటి కమిటీ వేస్తే కూడా భరించిండ్రు, రిపోర్ట్ ఇచ్చిండ్రు, నివేదికలు ఇచ్చిండ్రు. ఒక కేసీఆర్ ఒక టీఆర్ఎస్ ఇవ్వడం కాదు, దాదాపు 150,000 రిపోర్ట్స్ వాళ్ళకి పోతే దాని 140,000 తెలంగాణ రిపోర్ట్స్. అంటే అంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్పందించి ఇచ్చారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాళ్ళు ఇచ్చారు, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు ఇచ్చారు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఇచ్చారు, లండన్ ఉన్న వాళ్ళు ఇచ్చారు. ఇలా దేశ విదేశాలలో ఎక్కడున్న తెలంగాణ వాళ్ళైనా కేంద్రం మా మాట నెరవేర్చాలని కోరుతున్నారు. ఆ దిశగా చూస్తున్నారు, ఆ దిశగా ఆశతో ఉన్నారు. వాళ్ళను ఆశోపహతులు చేస్తే నీ బలగాలు కాదు కదా, ఏ బలగాలు కూడా ఈ ట్యాంకర్లు తెచ్చి యుద్ధ ట్యాంకర్లు తెస్తే కూడా ఆపై తెలంగాణ ఉద్యమాన్ని నేను గ్యారంటీ చెప్తున్నాను.